వీడియోలో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ని ఎలా స్టాప్ చేయాలో చూద్దాం. కొన్నిసార్లు మనం యాప్స్ని యూజ్ చేయకపోయినా బ్యాక్గ్రౌండ్లో అవి రన్ అవుతూనే ఉంటాయి. అలానే మీ బ్యాటరీని అంతా డ్రైన్ చేస్తుంది, మీ డేటాను కూడా డ్రైన్ చేసేస్తుంది. సో అలాంటి వాటిని ఎలా స్టాప్ చేయాలో చూద్దాం ఒక చిన్న సెట్టింగ్స్తో. ఫస్ట్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి కింద సిస్టమ్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఆ డెవలపర్ ఆప్షన్స్ మీకు ఓపెన్లో లేకుంటే అబౌట్ ఫోన్లోకి వెళ్ళి బిల్డ్ నెంబర్ మీద 8 times ట్యాప్ చేయండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నా కాబట్టి ఆల్రెడీ వారియర్ డెవలపర్ అని వస్తుంది. సో నేను డెవలపర్ ఆప్షన్స్ని ఓపెన్ చేస్తున్నా. డెవలపర్ ఆప్షన్స్లో ఓపెన్ చేసి ఇట్లా కిందికి రండి. ఇట్లా కిందకి వచ్చాక ఇక్కడ ఉంటుంది ఫోర్స్ జీపీయూ రెండరింగ్ అని. ఆ ఫోర్స్ జీపీయూ రెండరింగ్ని ఎనేబుల్ చేయండి. అలాగే 4x MSAA అని ఉంటుంది ఒక ఆప్షన్, దాన్ని ఎనేబుల్ చేయండి. అలాగే కిందకి యాప్స్ అని ఉంటుంది, డోంట్ కీప్ యాక్టివిటీస్ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే మనం ఏ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నామో దాన్నే రన్ చేస్తూ ఉంటుంది, దానికే బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అలాగే డేటా కూడా సపోజ్ మనం దాన్ని క్లోజ్ చేసా కూడా ఇది ఎనేబుల్లో లేకుంటే అది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతూనే ఉంటుంది, మీ డేటాని యూజ్ చేసి ఉంటుంది, బ్యాటరీని కూడా యూజ్ చేసి ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైతే ఓపెన్ చేసామో దానికే ఛార్జింగ్ అండ్ డేటాను యూజ్ చేయాలంటే దీన్ని ఎనేబుల్ చేయాలి. అలాగే సపోజ్ మనకు ఇంకో యాప్ కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని ఉంటుంది కదా, దాని కింద ఆప్షన్, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తుంది మల్టిపుల్ ఆప్షన్స్. స్టాండర్డ్ లిమిట్ అంటే ఎన్నైనా మనం యూజ్ చేసే యాప్ కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఎన్నైనా వర్క్ కావాలంటే స్టాండర్డ్ లిమిట్. నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, అసలు మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక యాప్ కూడా రన్ కాకూడదంటే ఇది ఎనేబుల్ చేసుకోండి. సపోజ్ మనం యూజ్ చేసే యాప్ లేదా దాని తర్వాత ఒక యాప్ ఏదైనా వర్క్ కావాలంటే, ప్రాసెస్ అవ్వాలంటే అట్మోస్ట్ 1 ప్రాసెస్, అంటే మనం యూజ్ చేసే యాప్ దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో 1 యాప్ రన్ అవుతూ ఉండేటి కావాలనుకుంటే ఒక యాప్ ఎనేబుల్ చేసుకోండి. నేను ఇప్పుడు అట్మోస్ట్ 1 ప్రాసెస్ అంటే మనం ఏదైతే ఓపెన్ చేస్తున్నామో ఆ యాప్ దాని బ్యాక్గ్రౌండ్లో ఉండే ఒక యాప్ మాత్రమే రన్ అవుతుంటుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే సపోజ్ మనం ఏమన్నా ఆన్లైన్లో అప్లై చేస్తూ ఉంటాం, మనం ఓటీపీ జనరేట్ చేస్తుంటాం, అలాంటప్పుడు మనకు ఓటీపీ అవి రన్ అవ్వాలంటే ఒక యాప్ మనం బ్యాక్ వెళ్ళి చూసుకోవాల్సింది వస్తుంది, మెసేజ్ యాప్ అట్లా. దానికోసం ఒక యాప్ రన్ చేసేది కావాలనుకుంటే ఒక యాప్ రన్లో పెట్టుకోవచ్చు, లేకుంటే ఆఫ్ చేసైనా పెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ చిన్న ని ఇట్లా అన్యాక్టివేట్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ కానీ డేటా కానీ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.